ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీరు ఈ సందేశాన్ని విస్మరిస్తే కొన్ని రోజుల్లో జరగబోయే దానికోసం మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేరు. ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు మీ జీవితంలోకి అలాంటి 4 నిజాలను తీసుకురాబోతుంది. వాటిని ఆపడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. మరి అత్యంత భయపెట్టే విషయం ఏమిటంటే ఇందులో ఒక విషయం మీతో చాలా దగ్గరగా ఉండే ఒక మనిషికి సంబంధించింది. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు అసలు అలా ఏం జరుగుతుంది అని. అయితే నిశ్చింతగా వినండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో తులారాశి వారికి అందుతున్న సంకేతాలు ప్రతి ఒక్కరికి లభించవు. ఎన్నో సంవత్సరాల తరువాత గ్రహాల గమనం ఇలా మారింది. ఇక్కడ మీ జీవితంలోని మూసుకుపోయిన తలుపు అకస్మాత్తుగా తెరుచుకోవచ్చు. కానీ అంతకంటే ముందు మీరు ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోవచ్చు. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది బహుశా మిమ్మల్ని లోపల వరకు కదిలించి వేయవచ్చు. ఎందుకంటే మీ రాశిపై నడుస్తున్న శక్తి స్పష్టంగా చెప్తుంది. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అకస్మాత్తుగా బద్దలు కాబోతున్నాయి. కానీ ఆగండి, ఇక్కడ ఒక దాగి ఉన్న సంకేతం ఉంది. దీన్ని చాలా మంది అర్థం చేసుకోలేరు. తులారాశి వారు సహజంగానే ప్రతి విషయంలోనూ సమతుల్యత కోరుకుంటారు. కానీ గత రోజుల్లో అకస్మాత్తుగా మీ జీవితంలో కొన్ని వింత విషయాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కారణం లేకుండానే ఆందోళన, కొన్నిసార్లు రాత్రిపూట ఆలస్యం వరకు నిద్ర రాకపోవడం, కొన్నిసార్లు ఎవరో పాత మనిషి జ్ఞాపకం అకస్మాత్తుగా రావడం, మరియు అన్నిటికంటే పెద్ద సంకేతం మాటి మాటికి ఒకే సమయానికి గడియారం చూడడం. ఒకవేళ మీతో కూడా ఇలా జరుగుతుంటే ఇది సాధారణం కాదు. ఇది మీ జీవితంలో ఎంతో చాలా పెద్దది, మారబోతుందని బ్రహ్మాండం ఇస్తున్న సంకేతం. మరియు తులారాశి వారు మొదటి నిజం ఎక్కడి నుంచే మొదలవుతుంది. మీ పని, వ్యాపారం మరియు డబ్బుకు సంబంధించిన ఒక అలాంటి వార్త రాబోతుంది. అది విని మీ శత్రువుల నిద్ర ఎగిరిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా దాగి ఉంది. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఎవరో అలాంటి మనిషి ఉన్నాడు. అతను పైకి మీ మంచి కోరుకునే వాళ్ళగా కనిపిస్తాడు. కానీ లోపల లోపల మీ ఎదుదల చూసి కుళ్ళుకుంటున్నారు. నిశ్చింతగా ఆలోచించండి. గత కొన్ని రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని మాటి మాటికి ఆపడానికి ప్రయత్నించారా? ఎవరైనా ఇప్పుడు సరైన సమయం కాదు అని అన్నారా? ఎవరైనా మీ కష్టాన్ని చిన్నగా చూపించడానికి ప్రయత్నించారా? అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును చేశారు అని తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ అవును అయితే గ్రహాల స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయని అర్థం చేసుకోండి. అదే మనిషి మీ శక్తిని బలహీనపరుస్తున్నాడు. కానీ భయపడకండి. ఎందుకంటే ఈసారి తులారాశి వారు ఒంటరిగా లేరు. ఈసారి పైనున్న శక్తి స్వయంగా మీతో నిలబడి ఉంది. మరియు దీని మొదటి సంకేతం ఈ రాబోయే 24 గంటల సమయంలో లభించబోతుంది. అవును, ఈ రోజు నుండి రాబోయే 24 గంటల లోపల ఒక అలాంటి క్షణం వస్తుంది. అక్కడ మీకు అకస్మాత్తుగా ఏదైనా వార్త, ఏదైనా సందేశం లేదా ఏదైనా కలయిక మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ప్రారంభంలో మీకు ఇది సాధారణ విషయమే అనిపిస్తుంది. కానీ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు అక్కడి నుంచే మీ అదృష్టం మలుపు తిరుగుతుందని. మీరు ఇక్కడ వరకు చూస్తూ ఉంటే ఒక విషయం ఖాయం. ఈ వీడియో మీకోసమే పంపబడింది. ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఈ రోజు సమయంలో తులారాశిపై చాలా వేగంగా కురుస్తుంది. మరియు ఎవరైతే నిజాయితీ గల మనసుతో ఈ నామం రాస్తారో వారి జీవితంలో నిలిచిపోయిన శక్తి మెల్లమెల్లగా తెరుచుకోవడం ప్రారంభిస్తుంది. కానీ స్నేహితులారా, అసలు విషయం ఇంకా మిగిలి ఉంది. ఎందుకంటే రెండవ నిజం మొదటి దానికంటే చాలా ప్రమాదకరమైనది మరియు ఆశ్చర్యకరమైనది. మరియు దీన్ని విన్న తరువాత బహుశా మీరు ఎవరిని అంత తేలిగ్గా నమ్మరు. తులారాశి వారి మీ జీవితంలో ఒక అలాంటి మనిషి ఉన్నాడు. అతడు బయటికి ప్రశాంతంగా కనిపిస్తాడు. కానీ అతని మనసులో మీకోసం చాలా లోతైన భావన దాగి ఉంది. ఈ మనిషి చాలా కాలంగా మిమ్మల్ని చూస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. కానీ ఎప్పుడు బహిరంగంగా మీకు ఏమీ చెప్పలేడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాబోయే రోజుల్లో అదే మనిషి మీ జీవితం యొక్క అతిపెద్ద మలుపు కావచ్చు. ఇప్పుడు మీకు మీ ప్రేమ జీవితంలో అంత గందరగోళంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఎవరి కోసమో నిరీక్షణ, ఎవరిదో అలక, ఎవరైనా అకస్మాత్తుగా దూరం కావడం. కానీ గ్రహాలు చెప్తున్నాయి ఈ విషయం ఇంకా ముగిసిపోలేదు అని. ఎందుకంటే విడిపోతున్నట్లు అనిపించిన ఆ బంధంలో అకస్మాత్తుగా కొత్త కదలిక రాబోతుంది. కానీ ఇక్కడ ఒక అలాంటి మలుపు ఉంది. దాన్ని తెలుసుకుంటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఈ మనిషికి సంబంధించిన నిజం మీకు ఈ రాబోయే 24 గంటల సమయంలో తెలుస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు
ఏదైనా కాల్ రావచ్చు, ఏదైనా కల కావచ్చు, లేదా ఏదైనా అలాంటి సందేశం లభించవచ్చు. అది చదివి మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ప్రారంభంలో మీకు నమ్మకం కలగదు, కానీ అదే క్షణం మీ హృదయ దిశను మార్చేస్తుంది. మరియు తులారాశి వారి ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. రాబోయే 24 గంటల లోపల మీకు ఒక అలాంటి సంకేతం లభిస్తుందని, అది నేరుగా మీ భాగ్యంతో ముడిపడి ఉంటుంది. ఈ సంకేతం ఏ పదంలోనూ ఉండదు, కానీ ఒక సంఘటనలో దాగి ఉంటుంది. ఎలాగంటే అకస్మాత్తుగా ఎవరో పాత మనిషిని కలవడం, ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశానికి మళ్లీ వెళ్లడం, లేదా మాటిమాటికి ఒకే పేరు వినపడడం. ఇదంతా ఊరికే జరగడం లేదు, బ్రహ్మాండం మిమ్మల్ని నెడుతుంది. తద్వారా మీరు ఆ మార్గంలోకి వెళ్లాలి ఎక్కడైతే మీ అసలు విజయం దాగి ఉందో. కానీ తులారాశి వారి అతిపెద్ద సమస్య ఏమిటో తెలుసా? మీరు న్యాయంగా ధర్మంగా ఉండాలని చూస్తారు, కానీ ఎటూ తేల్చుకోలేని తనం వల్ల చాలాసార్లు సరైన సమయం వచ్చినప్పటికీ మిమ్మల్ని మీరు ఆపేసుకున్నారు. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు మరియు ఈ కారణంగానే అవకాశాలు చేజారిపోతాయి. ఈసారి అలా జరగనివ్వకండి, ఎందుకంటే రాబోయే సమయం సాధారణమైనది కాదు. మీ కెరియర్ అకస్మాత్తుగా అలాంటి మార్పు రావచ్చు, దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. ఏదైనా ఆగిపోయిన పని వేగంగా ముందుకు సాగవచ్చు, ఏదైనా డబ్బు నిలిచిపోయి ఉంటే అది తిరిగి రావచ్చు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి, ముఖ్యంగా చాలా తీపి మాటలు మాట్లాడే మనిషిని. ఎందుకంటే గ్రహాలు చెప్తున్నాయి మీ చుట్టుపక్కల ఈర్ష్య యొక్క శక్తి చాలా పెరిగిపోయిందని. ఎవరు మీ సంతోషాన్ని చూసి లోపల ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మీరు శ్రద్ధ పెట్టకపోతే అదే మనిషి మీ ప్రణాళికను పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ రహస్యాలను ప్రతి ఒక్కరికి చెప్పకండి. తులారాశి వారు అందరినీ త్వరగా నమ్మేస్తారు, కానీ ఇప్పుడు మౌనంగా ఉండి పనిచేయాల్సిన సమయం. ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత వేగంగా విజయం మీ వైపు వస్తుంది. మరి తులారాశి వారు ఒకవేళ మీరు ఇక్కడి వరకు వింటూ ఉంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో భగవంతుడి శక్తి మాకు ఎప్పుడు తోడుగా ఉంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ముందు జరగబోయే వెల్లడి బహుశా మీ జీవితంలోని అతిపెద్ద నిజమని నిరూపితం కావచ్చు. తులారాశి వారు ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు ఎదురవుతున్న సంకేతాలు నేరుగా మీ భాగ్యం యొక్క అత్యంత లోతైన తలుపుతో ముడిపడి ఉన్నాయి. మరి నిజం చెప్పాలంటే రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితంలో జరగబోయే దాని తరువాత బహుశా మీరు మిమ్మల్ని మునుపటిలాగా అనుభూతి చెందలేరు. మీకు గుర్తుంది కదా, నేను ప్రారంభంలో చెప్పాను 4 విషయాలు నిజమై తీరతాయని. వాటిలో 3వ విషయం ఇప్పుడు ముందుకు రాబోతుంది. తులారాశి వారు గత కొంతకాలంగా మీ చుట్టుపక్కల వింత శక్తి నడుస్తుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా మనసు ఉదాసీదాగా మారిపోతుంది, కొన్నిసార్లు కారణం లేకుండా కోపం రావడం, కొన్నిసార్లు అంతా ఉన్నప్పటికీ ఏదో వెలితి ఉన్నట్లు అనిపించడం. ఇది కేవలం మానసిక అలసట మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ముందు బ్రహ్మాండం మిమ్మల్ని లోపల నుండి సిద్ధం చేస్తుంది. మరియు ఇదే కారణం ఈ సమయంలో మీ ఆత్మ మాటిమాటికి మీకు ఒంటరిగా ఉండమని సంకేతాలు ఇస్తుంది. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరితో ఉండడం నచ్చడం లేదు. కొంతమంది మాటలు ఇప్పుడు మునపటిలా బాగా అనిపించడం లేదు, ఎందుకంటే మీ శక్తి మారుతుంది. కానీ ఆగండి, ఇక్కడ అతిపెద్ద మలుపు వస్తుంది. ఎందుకంటే ఇదే సమయంలో మీ జీవితంలో ఒక అలాంటి అవకాశం రాబోతుంది. దాన్ని గనుక మీరు పట్టుకుంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అయితే ఉండదు. ఈ అవకాశం అకస్మాత్తుగా వస్తుంది, ఎలాంటి హెచ్చరిక లేకుండా. ఏదైనా కాల్ రూపంలో, ఏదైనా కలయిక రూపంలో, లేదా ఏదైనా అలాంటి ప్రతిపాదన రూపంలో దానిపై మీరు ఆశలు వదిలేసుకున్నారు. ప్రారంభంలో మీకు భయం వేస్తుంది, మనసు మాటిమాటికి చెప్తుంది నిజంగానే ఇది నా కోసమేనా అని. కానీ గ్రహాలు స్పష్టంగా చెప్తున్నాయి ఇదే ఆ తలుపు, దీనికోసం మీ అదృష్టం చాలా కాలంగా నిరీక్షిస్తుంది. మరి గుర్తుంచుకోండి, ఈ అవకాశం పగటిపూట కాదు, రాబోయే 24 గంటల్లో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా లభిస్తుంది. అందుకే ఈ రాబోయే సమయంలో లభించే సంకేతాలు విస్మరించకండి, ఎందుకంటే మీ రాశిపై ఈ సమయంలో చంద్రశక్తి చాలా ప్రభావం చూపుతుంది మరియు ఇదే శక్తి మిమ్మల్ని ఆ మనిషి లేదా అవకాశం వైపు తీసుకెళ్తుంది. అది మీ జీవిత దిశను మార్చేస్తుంది. కానీ తులారాశి వారు ఇప్పుడు రాబోయే విషయం వింటే బహుశా మీ గుండె కాసేపు ఆగిపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా అలాంటి మనిషి ఎవరినైతే మీరు మీ జీవితం నుండి దాదాపు తీసివేశారో అతడు ఈ రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా మళ్లీ తిరిగి రావచ్చు. అవును, గ్రహాల గమనం చెప్తుంది ఏదో పాత బంధం, పాత స్నేహం లేదా పాత పరిచయం మళ్లీ యాక్టివేట్ కాబోతుంది అని. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసారి అతని ఉద్దేశం మునపటేలా ఉండదు. ఈసారి ఆ మనిషి మీ ముందుకు ఒక నిజాన్ని తీసుకువస్తాడు, ఏదైతే ఇప్పటి వరకు మీ నుండి దాచబడిందో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు అకస్మాత్తుగా కొంతమంది కారణం లేకుండా ఎందుకు దూరం అయిపోతున్నారు? తులారాశి వారు ఇప్పుడు మీకు ఈ ప్రశ్నకు సమాధానం లభించబోతుంది మరియు నిజం ముందుకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది తప్పు ఎల్లప్పుడూ మీది కాదు అని. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ లో జై గణేష
లేదా జై విఘ్నహర్త అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు అధిపతి విఘ్నేశ్వరుడి అనుగ్రహం లేకుండా ఈ సంకేతాలు ఎవరికి చేరవు. మరియు ఎవరైతే నిజాయితీ గల మనసుతో ఈ నామం రాస్తారో వారి జీవితంలో నిలిచిపోయిన మార్గాలు తెచ్చుకోవడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు నిశ్చింతగా వినండి, ఎందుకంటే 4వ నిజం అత్యంత రహస్యమైనది. తులారాశి వారి మీ జీవితంలో చాలా త్వరగా ఒక అలాంటి రోజు రాబోతుంది. అప్పుడు మీకు అకస్మాత్తుగా అనిపిస్తుంది అంతా మారిపోతుంది అని. ప్రారంభంలో మీకు భయం వేస్తుంది, ఎందుకంటే విషయాలు మీ నియంత్రణ నుండి బయటికి వెళ్తున్నట్లు అనుభూతి చెందుతారు. కానీ నిజానికి అదే క్షణం మీ అదృష్టం యొక్క అతిపెద్ద మలుపు అవుతుంది. అకస్మాత్తుగా ఏదైనా ప్రణాళిక మారిపోవచ్చు, మరో మనిషి మీ జీవితం నుండి తొలగిపోవచ్చు, ఏదైనా కొత్త మార్గం మీ ముందుకు రావచ్చు. మరియు అదే సమయంలో మీకు అనిపిస్తుంది అంతా ముగిసిపోయింది అని. కానీ నిజం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాండం ముందు పాత తలుపులను మూసివేస్తుంది, ఆ తర్వాత కొత్త తలుపులను తెరుస్తుంది. ఒకవేళ మీరు ఈసారి ధైర్యం చూపిస్తే రాబోయే రోజుల్లో మీ పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. డబ్బు విషయంలో కూడా ఒక పెద్ద తలకిందులు కావడం కనిపిస్తుంది. ఎవరైతే చాలా కాలంగా పోరాడుతున్నారో వారికి అకస్మాత్తుగా ఉపశమనం లభించవచ్చు. నిలిచిపోయిన ధనం తిరిగి రావచ్చు, ఏదైనా కొత్త పని ప్రారంభం కావచ్చు. మరియు కొంతమందికి అయితే విదేశాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన అవకాశం కూడా లభించినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక దాగి ఉన్న ప్రమాదం కూడా ఉంది. ఎవరికి మీ తదుపరి ప్రణాళికలు చెప్పకండి, ఎందుకంటే మీ రాశిపై నిఘా ఉంచే మనుషులు ఈ సమయంలో చాలా యాక్టివేట్ గా ఉన్నారు. తులారాశి వారు మీరంటే పడని వారు మీ నవ్వు వెనుక కుట్రలు పన్నుతున్నారు. మరి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారిలో ఒక మనిషి అలాంటి వాడు ఎవరిని మీరు అత్యంత ఎక్కువగా నమ్మారో ఇప్పుడు బహుశా మీకు అర్థమవుతూ ఉండవచ్చు గత రోజుల్లో ఎందుకు మాటిమాటిగా విషయాలు ఆగిపోతున్నాయో, ఎందుకు ప్రతి పని చివరి క్షణంలో నిలిచిపోయిందో. ఎందుకంటే మీ జీవితంలో కొంతమంది మనుషులు మీ శక్తిని కిందకి లాగుతున్నారు. కానీ ఇప్పుడు సమయం మారుతుంది. ఇప్పుడు అదే మనుషులు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని చాలా నిశ్చింతగా వినండి. రాబోయే కొన్ని రోజుల్లో ఒకవేళ మీకు నిరంతరం 3 సార్లు ఏదైనా ఒకే సంకేతం కనిపిస్తే, ఎలాగంటే ఒకే పేరు, ఒకే సంఖ్య లేదా ఒకే కళ, అయితే దాన్ని సాధారణమైనదిగా భావించకండి. ఎందుకంటే అది నేరుగా బ్రహ్మాండం యొక్క సందేశం అవుతుంది. కానీ అసలు రహస్యం ఇప్పటికీ దాగి ఉంది. మరియు నమ్మండి, అదే రహస్యం మీ జీవితంలోని అతిపెద్ద వెల్లడి నిరూపితం కాబోతుంది. ఎందుకంటే చాలా త్వరగా ఒక అలాంటి సంఘటన జరుగుతుంది. అది మీ రాశి స్వభావానికి తగ్గట్టుగా సమాజంలో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. తులారాశి వారు ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం సంకేతాలు మాత్రమే. కానీ ఇప్పుడు బ్రహ్మాండం ఆ తెరను తొలగించబోతుంది. దీని వెనక అయితే మీ జీవితంలోని అతిపెద్ద రహస్యం దాగి ఉందో. మరియు నిజం చెప్పాలంటే ఇది అదే క్షణం. ఎక్కడి నుండి అయితే మీ పూర్తి విషయం మారిపోవచ్చు. గ్రహాల గమనం స్పష్టంగా చెబుతుంది మీ జీవితంలో ఒక అలాంటి మార్పు ప్రారంభమయ్యిందని. దీన్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు. మరియు దీని ప్రారంభం చాలా సాధారణ పద్ధతిలో జరుగుతుంది. బహుశా ఒక చిన్న విషయం, ఒక చిన్న నిర్ణయం లేదా ఎవరో మనిషి అకస్మాత్తుగా మీ ముందుకు రావడం. కానీ తరువాత మీరు అర్థం చేసుకుంటారు అదే క్షణం మీ అదృష్టం యొక్క అసలు మలుపు అని. తులారాశి వారు గత కొంతకాలంగా మీరు చాలా అనుభవించారు. మనుషుల అపార్థాలు, మీ సొంత మనుషుల అలకలు, కష్టం తర్వాత కూడా అడ్డంకులు, మరి అన్నిటికంటే ఎక్కువగా బాధ. ఎప్పుడైతే మీరు మౌనంగా ఉండి అంతా భరించారో మీరు చాలా సార్లు ఎవరికి ఏమీ చెప్పుకోలేదు కూడా. ఎందుకంటే మీకు అనిపించింది ఎవరు అర్థం చేసుకోరు అని. కానీ ఇప్పుడు పైనున్న దైవశక్తి వినాయకుడు మీ మౌనాన్ని వినేశారు. మరియు ఇదే కారణం అకస్మాత్తుగా మీ జీవితంలో అలాంటి సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయి. వాటిని చూసి మనుషులు స్వయంగా అంటారు ఈ మనిషి అదృష్టం మారిపోతుంది అని. కానీ ఆగండి, ఇక్కడ ఒకలాంటి విషయం దాగి ఉంది. అది బహుశా మిమ్మల్ని లోపలి వరకు కదిలించి వేయవచ్చు. ఎందుకంటే మీ రాశిపై ఈ సమయంలో 2 శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని పైకి లేపాలని అనుకుంటుంది, మరియు రెండవ శక్తి మిమ్మల్ని భయంలో పడేసి ఆపాలని అనుకుంటుంది. మీరు గమనించారా, ఎప్పుడైనా మీరు ఏదైనా పెద్దది చేయాలని ఆలోచించినప్పుడు అకస్మాత్తుగా మనసులో భయం వచ్చేస్తుంది. తులారాశి వారు ఇదే అవ్వాలా. దీనిలో మీ అదృష్టం మిమ్మల్ని చిక్కుకోవాలని అనుకోవడం లేదు. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు మీ అంతరాత్మ స్వరాన్ని వినాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక అలాంటి నిర్ణయం మీ ముందుకు వస్తుంది. దాన్ని తీసుకున్న తర్వాత మీ జీవితం 2 భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు పాత భయం మరియు రెండో వైపు కొత్త భవిష్యత్తు. ఒకవేళ మీరు ఇక్కడి వరకు చూస్తూ ఉంటే ఒక విషయం ఖాయం. ఈ రోజు అధిపతి విఘ్నహర్త గణపతి మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించడు. ఇప్పుడే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః అని ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే ఈ రోజు ఏ శక్తి అయితే ఈ వీడియో మధ్యమంగా మీ వరకు చేరిందో అది సాధారణమైనది కాదు. ఇప్పుడు నిశ్చింతగా వినండి, ఎందుకంటే ఇక్కడ నుంచే అతిపెద్ద విషయం మొదలు కాబోతుంది. తులారాశి వారి మీ జీవితంలో చాలా త్వరగా ఒక అలాంటి మనిషి రాబోతున్నాడు. అతడు మీ ఆలోచన మార్చేస్తాడు. ప్రారంభంలో మీకు అతని మాటలు వింతగా అనిపించవచ్చు, కానీ అదే మనిషి మిమ్మల్ని ఆ మార్గం
మార్గంలోకి తీసుకెళ్తాడు, ఎక్కడ మీ అసలు భాగ్యం దాగి ఉందో. మరి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మనిషి ఇప్పటికే మీ చుట్టుపక్కల ఉండి ఉండవచ్చు. బహుశా మీరు అతన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదేమో కానీ గ్రహాలు చెప్తున్నాయి ఆ వ్యక్తి రాబోయే సమయంలో మీ అతిపెద్ద సహాయకుడిగా మారిపోతున్నాడు అని. కానీ ఇక్కడ ఒక భయానక సంకేతం కూడా ఉంది. ఎందుకంటే ఎలాగైతే మీ అదృష్టం మారడం ప్రారంభిస్తుందో అలాగే కొంతమంది మనుషులు మీ నుండి దూరం అవడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో మీకు బాధ కలుగుతుంది, అనిపిస్తుంది మనుషులు మారిపోయారని. కానీ తర్వాత అర్థమవుతుంది బ్రహ్మాండం స్వయంగా మీ మార్గాలను శుభ్రం చేస్తుంది. ఇప్పుడు రాబోయే విషయం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. తులారాశి వారి రాబోయే రోజుల్లో మీకు ఒక కళ, ఒక సంకేతం లేదా ఒక అలాంటి మాట వినడానికి లభించవచ్చు. దాన్ని మీరు మర్చిపోలేరు. ఈ రోజున అర్ధరాత్రి అకస్మాత్తుగా మీ నిద్ర మెలకువ రావచ్చు. మీరు మాటి మాటికి ఎవరో ఒక మనిషి లేదా ప్రదేశం గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. దీన్ని విస్మరించకండి, ఎందుకంటే మీ ఆత్మ మీకు మార్గం చూపించడానికి ప్రయత్నిస్తుంది. మరియు స్నేహితులారా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీరు ఒక చాలా పెద్ద నిజాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి మీతో చివరి వరకు నడవలేరు. కొంతమంది మనుషులు కేవలం మీ పోరాటాన్ని చూడడానికి వస్తారు, కానీ విజయం దగ్గరకు వచ్చినప్పుడు అదే మనుషులు మారడం ప్రారంభిస్తారు. అందుకే గ్రహాలు మాటి మాటికి ఒంటరిగా బలంగా మారమని సంకేతాలు ఇస్తున్నాయి. ఎందుకంటే రాబోయే సమయం మిమ్మల్ని గుంపు నుండి వేరుగా నిలబెడుతుంది. మరియు అలా జరిగినప్పుడు మనుషులు అదే మనిషిని వెతుకుతారు ఎవరినైతే ఒకప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారు. కానీ అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో ఒక అలాంటి సంఘటన జరగవచ్చు. అది మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఇది నమ్మడానికి ఏదో అదృశ్య శక్తి నిజంగానే మీతో నడుస్తుంది అని. ప్రారంభంలో మీకు ఇది ఒక సాధారణ తాత్కాలికం అనిపిస్తుంది, కానీ మెల్లమెల్లగా విషయం ముడిపడినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఇదంతా ముందే నిర్ణయించబడిందని. చాలా త్వరగా ఒక అలాంటి వెల్లడి జరుగుతుంది. అది మీ ప్రేమ, డబ్బు మరియు భవిష్యత్తు మూడిటితో ఒకేసారి మార్చేయగలదు. తులారాశి వారి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఈ పూర్తి భవిష్యవాణి యొక్క అతిపెద్ద రహస్యం తెలుసుకోవాలి. మరి నమ్మండి, ఒకవేళ మీరు ఇక్కడి వరకు ఓపిక పట్టారంటే బ్రహ్మాండం మిమ్మల్ని ఖాళీ చేతితో వెళ్ళనివ్వదు. ఎందుకంటే ఏ చివరి సంకేతం అయితే ఇప్పుడు ముందుకు రాబోతుందో అదే నిర్ణయిస్తుంది రాబోయే రోజుల్లో మీ జీవితం ఏ దిశలోకి వెళ్తుంది అని. తులారాశి వారి అధిపతి శుక్రుడు కావడం వల్ల మీరు సహజంగానే కళలను, అందాన్ని, బంధాలను ప్రేమిస్తారు. గాని గ్రహాలు చెప్తున్నాయి మీ జీవితంలో చాలా త్వరగా ఒక అలాంటి మలుపు రాబోతుంది. అక్కడ మీకు అకస్మాత్తుగా అనిపిస్తుందా అంతా విరిగిపోతుందని. కానీ నిజం ఇదే. ఆ విరుపు వెనుక మీ అతిపెద్ద విజయం దాగి ఉంటుంది. ఏదైనా బంధం అకస్మాత్తుగా దూరం కావచ్చు, ప్రణాళిక అకస్మాత్తుగా మారిపోవచ్చు, లేదా ఏదైనా అలాంటి నిజం ముందుకు రావచ్చు. దాన్ని తెలుసుకొని కొంత సమయం కోసం మీ మనసు బరువెక్కవచ్చు. కానీ ఇదే ఆ క్షణం అవుతుంది ఎక్కడ పైనున్న శక్తి మీ పరీక్ష తీసుకుంటూ ఉంటుందో. మరి గుర్తుంచుకోండి, ఈ పరీక్ష ముగిసిన వెంటనే మీ అదృష్టం అలాంటి మలుపు తిరుగుతుంది. దాన్ని మీరు ఎప్పుడూ ఊహించి కూడా ఉండరు. తులారాశి వారు మీరు ఇతరుల కోసం చాలా చేశారు, కానీ బదులుగా చాలా సార్లు మోసం లభించింది. మీరు మనుషులను మనస్ఫూర్తిగా అంగీకరించారు, కానీ చాలా మంది మీ మంచితనాన్ని వాడుకున్నారు. మరి ఇదే కారణం గత కొంతకాలంగా మీ ఆత్మ అలసిపోయింది. కానీ ఇప్పుడు ఈ రోజున అధిపతి విఘ్నేశ్వరుడి శక్తి మీ జీవితంలోకి ప్రవేశించింది. మరియు గణపతి దేవుడు ఎవరి అదృష్టాన్నైతే మార్చాలని అనుకున్నప్పుడు ముందుగా వారి జీవితం నుండి అబద్ధపు మనుషులను తొలగిస్తారు. అందుకే ఒకవేళ కొంతమంది మనుషులు మీ నుండి దూరం అవుతుంటే భయపడకండి, ఎందుకంటే ఆ మనుషులు మీ భవిష్యత్తులో భాగం కాదు. ఇప్పుడు ఆ చివరి భవిష్యవాణి వినండి. దేనికోసమైతే మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూడాల్సి వచ్చిందో. రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో ఒక అలాంటి అవకాశం రాబోతుంది. అది మీ డబ్బు, గౌరవం మరియు గుర్తింపు మూడింటిని మార్చేయగలదు. ప్రారంభంలో ఈ అవకాశం చిన్నగా అనిపిస్తుంది, బహుశా మీరే దాన్ని నమ్మకపోవచ్చు. కానీ అదే విషయం మెల్లమెల్లగా మీ కోసం విజయపు అతిపెద్ద తలుపు తెరుస్తుంది. మరి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అవకాశం ఆ దిశ నుండి వస్తుంది ఎక్కడి నుండి అయితే మీరు ఆశలు దాదాపు వదిలేసుకున్నారు. ఏదైనా పాత పని అకస్మాత్తుగా మళ్లీ ప్రారంభం కావచ్చు, ఎవరో మనిషి తిరిగి వచ్చి సహాయం చేయవచ్చు, లేదా ఏదైనా అలాంటి మార్గం తెచ్చుకోవచ్చు. దేని గురించి అయితే మీరు కేవలం ఆలోచించారు కానీ ఎప్పుడు నమ్మలేదు. కానీ స్నేహితులారా, ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. రాబోయే రోజుల్లో మీరు 2 ముఖాల విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషి ఎవరైతే మీ ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారో, మరియు రెండవ వారు ఆ మనిషి ఎవరైతే మీ విజయాన్ని చూసి అకస్మాత్తుగా చాలా ఎక్కువగా దగ్గరవ్వడం ప్రారంభిస్తారు. ప్రతి నవ్వే ముఖం మీ సొంతం కాదు. అందుకే మీ తదుపరి ప్రణాళికను ఎవరికి చెప్పకండి. ఇప్పుడే ప్రశాంతంగా ఉండి ముందుకు సాగండి, ఎందుకంటే మీ అతిపెద్ద బలం ఈ సమయంలో మీ మౌనమే. ఇప్పుడు ఈ పూర్తి భవిష్యవాణి యొక్క అత్యంత రహస్యమైన భాగం. తులారాశి వారు రాబోయే 24 గంటల్లో ఎప్పుడైతే చాలా మంది నిద్రిస్తూ ఉంటారో మీకు ఒక అలాంటి సంకేతం లభిస్తుంది. అది మీ ఆత్మ వరకు అనుభూతి చెందుతుంది. అకస్మాత్తుగా మీ నిద్ర మెలకువ రావచ్చు. మీరు మాటి మాటికి ఒకే కాల చూడ
చూడవచ్చు లేదా ఏదైనా అలాంటి స్వరం, అలాంటి పేరు లేదా అలాంటి సందేశం లభించవచ్చు. అది విని మీ రోమాలు నిక్కబొడుచుకోవచ్చు. దాన్ని విస్మరించకండి, ఎందుకంటే అదే సంకేతం మీ జీవితంలోని కొత్త అధ్యాయపు ప్రారంభమవుతుంది. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ క్షణం తర్వాత మీ జీవితంలో విషయాలు ఎంత వేగంగా మారుతాయంటే మీకు స్వయంగా నమ్మకం కలగదు. ఎవరు ఈ రోజు మిమ్మల్ని బలహీనుడిగా భావిస్తారు అదే మనుషులు మీ విజయపు చర్చలు చేస్తారు. ఏ మార్గాలైతే మూసుకుపోతున్నట్లు అనిపించాయో అవే అకస్మాత్తుగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. మరి ఏ కళలనైతే మీరు లోపల అణిచివేశారో అవే ఇప్పుడు నిజమై దిశగా అడుగులు వేస్తాయి. ఒకవేళ మీరు ఈ రోజున ఇక్కడ వరకు చూస్తూ ఉంటే అర్థం చేసుకోండి, ఇది తాత్కాలికం కాదు. బహుశా పైన ఉన్న శక్తి గణేశుడు అనుకున్నాడు ఈ సందేశం సరైన సమయంలో మీ వరకు చేరాలి అని. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.